కమిట్మెంట్ అంటే డెడ్లైన్ దాటినా నిలబడటం. టార్గెట్ పెట్టుకోవడం చాలా ఈజీ, కానీ డెడ్లైన్ వచ్చినా టార్గెట్ కోసం నిలబడటం అదే కమిట్మెంట్. నా కెరియర్లో ఒక మంత్ అండ్ నైట్ 11:45 PM పేమెంట్ తీసుకున్న రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు నేను ఒక సేల్ చేయలేదు, నా కమిట్మెంట్ ప్రూవ్ చేశాను. మా సేల్ సిస్టంలో మంత్ ఫస్ట్ వీక్ మండే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ డిస్కషన్ చేసేవాళ్ళం. ఎంత పర్ఫార్మెన్స్ వచ్చింది, ఈ వీక్ ఎంత చేస్తాం, వీక్లీ కమిట్మెంట్ ఎంత, మంత్ కమిట్మెంట్ ఎంత, అన్నీ క్లియర్గా ప్లాన్ చేసుకునే వాళ్ళం. అక్కడితో ఆగిపోలేదు. మంత్ ఎండింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి సేల్ ఇంపార్టెంట్. ప్రతి సేల్ కూడా చిన్నది కాదు. మంత్ క్లోజింగ్ డే వచ్చిందంటే హెచ్ఓడి నుంచి టీమ్ ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరం ఆఫీస్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒక టార్గెట్ కోసం అందరం ఒక టీమ్గా పనిచేసేవాళ్ళం. టైం 8, 9, 11 అయింది అయినా ఎవరు ఇంకా చాలు రేపు చూద్దాం అనేవాళ్ళు కాదు. 11:45 PM సేల్ వస్తే పేమెంట్ కంప్లీట్ చేసి మంత్ క్లోజ్ చేసేవాళ్ళం. అలాంటి ఒక ఇన్సిడెంట్ నా జీవితంలో కూడా జరిగింది. ఒక డాక్టర్కి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ డాక్టర్ నిమ్స్లో ప్రాక్టీస్ చేసేవారు. అపాయింట్మెంట్ కోసం నేను వెళ్ళాను. రాత్రి 10 గంటలకు డాక్టర్ కలిశాను. డిస్కషన్ జరుగుతూనే ఉంది. టైం చూస్తే 11:15 అయింది. అప్పుడు సేల్ క్లోజ్ అయి పేమెంట్ చేశారు. అక్కడి నుంచి వెంటనే సికింద్రాబాద్ ఆఫీస్కి వచ్చాను. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్స్ డేస్. ఆఫీస్ చేరేసరికి 11:40 అయ్యింది. కస్టమర్ పేమెంట్ కంప్లీట్ చేశారు. ఆ పేమెంట్తో ఆ మంత్ క్లోజ్ అయింది. ఆ క్షణంలో నాకు వచ్చిన హ్యాపీనెస్ ఇది సేల్ వల్ల వచ్చిన హ్యాపీనెస్ మాత్రమే కాదు, నేను ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకున్నాను అనే సాటిస్ఫాక్షన్. ఆ రోజు నాకు ఒక విషయం చాలా స్ట్రాంగ్లీ అర్థమైంది. టార్గెట్ మనకు డైరెక్షన్ ఇస్తుంది, కమిట్మెంట్ మనల్ని డెస్టినేషన్ వరకు తీసుకెళ్తుంది. ప్లానింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, టార్గెట్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ డెడ్లైన్ దగ్గర పడినప్పుడు కూడా మాట మీద నిలబడే వాళ్ళే రిజల్ట్ సాధిస్తారు. ఆ రోజు 11:40కి వచ్చిన పేమెంట్ నా కెరియర్లో ఒక చిన్న సేల్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది కమిట్మెంట్కి ఒక పెద్ద లెసన్. టైం అయిపోయిందని సక్సెస్ ఆగదు, మన కమిట్మెంట్ ఆగినప్పుడే సక్సెస్ ఆగుతుంది. నేను సిఎస్ రావు. ఇది నా మనీ మ్యాటర్ ఎపిసోడ్ 8. థ్యాంక్ యూ.